అందరికీ నమస్కారం అండి. చందమామ కథలలోని మరొక చక్కటి కథ 5 ప్రశ్నలు భాగం 2. మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన 2వ ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది. అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అని అనేవరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంతో బయలుదేరాడు. అతడు చాలా దూరం నడిచి వెళ్ళగా రక్త నది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది. నది గట్టునే ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం కనిపించింది. అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పైనుంచి రక్తనది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యని ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మలకి 100 స్త్రీ శిరస్సులు వేలాడుతూ ఉన్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూసి పకపక నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయా వెలుగు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగలవలే ఉన్నది. చెట్టు కొమ్మల నుంచి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనులోకి జారినాయి. చిటిక సేపటిలో ఆ శిరస్సులెన్ని ఉన్నాయో సరిగా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రునికి మళ్ళే అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తున్నది. కొంచెం సేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష పరమన్నములు పట్టుకు వచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తరువాత వారు ధీరసింహుణ్ణి చుట్టూ మూగి తెల్లవారిందాకా నృత్య గీతాలతో అతనిని పరవశుణ్ణి చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి ఎప్పటికి మళ్ళీ చెట్టు కొమ్మలకు వేలాడసాగారు. ఇదంతా అతను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అని నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహుడికి విందు చేసి అతన్ని నృత్య గీతాలతో తన్మయునిగా చెయ్యటం, తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలను వేలాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధాయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చెయ్యలేదు. ధీరపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోవగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరి తీరుతుందని ధీరసింహునికి మనసులో తట్టింది. 3 రాత్రులు 3 పగళ్ళు అతను అలానే కదలక కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుణ్ణి పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతమంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయి ధీరసింహ, నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలకుని కూతురు. యుక్త వయసులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి
చెలికత్తెలతో సహా కూతురును బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా ఛేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. అది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఇంద్రజాలకుణ్ణి చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించనంత కాలము నీ మీద ఏ మాయలు పని చెయ్యవు, నీకు విజయం అవుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయా పర్వతమే. దాని మీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏటి ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకి పోయేసరికల్లా మాయా పులులు, మాయా సింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన పడి మింగబోయినాయి. ఆ మాయా పర్వతం మీద నించున్న ధీరసింహుణ్ణి కాళ్ళు సూదంటు రాయికి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువుని తలుచుకుని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడే అదృశ్యమైపోయినాయి. అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవసాగాడు. కమలాకరుడు తన మాయాకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూచేటప్పటికీ తను సృష్టించిన మాయను ఛేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగా తన కుమార్తెను పోలిన ఒక మాయాశ్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేసే వరకు అతను, ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయా కన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూచి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధపెట్టినట్లుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలుగచేశాడు. జ్వాలలు ఎగసి వచ్చే మంటలలో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకు దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించటం వల్ల మంటలలో పడవేసిన ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించిన కొంచెం కూడా దెబ్బ తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతనిని బందీఖానాలో పెట్టి ఉంచాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకుని, ఓ ఈ అబ్బాయి, నన్ను చెర విడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకుని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదీ నుంచి తప్పించి వేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పించుకుపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుణ్ణి చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూచి ముందు జరగబోయేదంతా తెలుసుకుని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుణ్ణి శరణజొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుణ్ణి నివాసమును గురించిన రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి ఈ మాయా కోట మాత్రమే గాక ఈశ్వరుని జపించటానికి 30,000 అడుగులు ఎత్తైన ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని, నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తన పైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు. కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని. ఇది విని ధీరసింహుడు, సుధాకర,
దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు. అతని కోటకు దారి చూపించు, తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంట పెట్టుకుని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి. వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకు వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చెయ్యటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపింపసాగింది. కటికి చీకటి అలుముకొన్నది. అందుచేత ధీరసింహుణ్ణి వెంట ఉన్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించే వరకు చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించడం మానివేసింది. కోపం కొద్దీ కమలాకరుడు అగ్నేయస్త్రం వేసి ఎగిసి వచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుణ్ణి సేననే హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయా సర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువుని తలుచుకుని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుణ్ణి సైన్యాన్నే కాటువేయజొచ్చినాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుణ్ణి పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పెలపెలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూల తోటలు కనబడినాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు. అదేం చిత్రమో గాని ఆ వస్తువులు అమ్మటానికి మనుషులెవ్వరూ కనిపించలేదు. ధీరసింహుణ్ణి అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదకి వారు ఎగబడ్డారు. కానీ కొంచెం సేపటికే వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూచి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లనే వీరు పడిపోయి ఉండాలి, ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలిచి దగ్గరనే ఉన్న ఒక కొలనులోనికి నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన జల్లే వరకు అందరికీ తెలివి వచ్చింది. కల వచ్చి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశం అంతా పవిత్రమై కమలాకరుణ్ణి మాయలు మచ్చకైనా లేకుండా పోయినాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరుణ్ణి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోపవరము లేదు, వృక్షము లేదు.
కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చుని ఉన్నారు. అతను కమలాకరుణ్ణి కూతురుతో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినాయి. నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారందరినీ కోటకు చేర్చాడు. ఇంద్రజాలకుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది. అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళే స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్టు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావవకాశంగా తను చూచి వచ్చిన వృత్తాంతమంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకుని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది.